ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 దివ్యదేశికాలలో 28 తిరుక్కాజిచ్చిరామ విన్నగరం. మూలమూర్తి త్రివిక్రమనారాయణ పెరుమాళ్. ఉత్సవమూర్తి తవిట్టు పనై తాడాలన్. తాయారు లోకనాయకి నాచ్యార్. విమానం పుష్కలవార్తక విమానం. తీర్థం శంకుతీర్థం, చక్రతీర్థంగా పిలుస్తారు. స్థల వృక్షం పనస. ఆగమం వైఖానస ఆగమం. త్రివిక్రమాకారంలో ప్రపంచాన్ని కొలిచే భంగిమలో దర్శనమిస్తారు పెరుమాళ్. త్రివిక్రమ భంగిమలు కలిగిన 4 దివ్య దేశాలలో ఒకటి. తిరుమంగయాళ్వార్లు పేర్కొన్న 6 విన్నగరాలలో ఒకటి. మిగతావి తిరువిన్నగరం ఒప్పిలియప్పన్, తిరునందిపుర విన్నగరం లేదా నాథన్ కోయిల్, తిరుపరమేశ్వర విన్నగరం, తిరువైకుంఠ విన్నగరం, తిరు అరిమేయ విన్నగరం, తిరుకళచ్చిరామ విన్నగరం. మూలమూర్తి అయిన త్రివిక్రమ పెరుమాళ్ తన ఎడమకాలిని ఊర్ధ్వముఖంగా తలపైకి లేపి ప్రపంచాన్ని కొలుస్తున్న భంగిమలో కనిపిస్తారు. అమ్మ లోకనాయకిగా దర్శనమిస్తారు. ఉత్సవమూర్తి తాడాలన్గా కొలుస్తారు. ఇద్దరు చక్కటి చిరునవ్వుతో భక్తులకు దీవెనలు అందిస్తారు. అందుకే వారిని పున్సిరిప్పు రామన్గా అనగా తమిళంలో చిరునవ్వుతో ఉన్న రాముడుగా కొలుస్తారు. సాలగ్రామ దండను ధరించిన స్వామి కనిపిస్తారు. ఒకసారి బ్రహ్మదేవుడు మహర్షి అయిన రోమసమునిని ఒంటి నిండా జుట్టు మరియు ఆ జుట్టు తన వయసంత పొడవుందని ఎక్కిరిస్తారు. దాంతో మహర్షి స్వామి కోసం తపస్సు చేస్తారు. ప్రత్యక్షమైన స్వామి ఒక్కొక్క వెంట్రుక బ్రహ్మ 1 సంవత్సరం పోయేటట్టుగా వరమిస్తారు. అత్యంత సంతోషుడైన ముని ఆనందంతో స్వామిని త్రివిక్రమ పెరుమాళ్గా దర్శనమడుగగా స్వామి సాలగ్రామ దండ ధరించి త్రివిక్రమ పెరుమాళ్గా దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్సవమూర్తి తవిట్టు పనై తాండలన్గా దర్శనమిస్తారు. ఒకసారి తిరుమంగయాళ్వార్కు తిరుజ్ఞాన సంబంధర్కు సంవాదం జరిగింది. అందులో తిరుమంగయాళ్వార్లు గెలవగా జ్ఞాన సంబంధరాయనకు నల్కవి పెరుమాళ్, అశుకవి, చిత్రకవి, మంద్రకవి, విస్తారకవి అనే బిరుదులిచ్చారు. ఉత్సవమూర్తి తవిట్టు పనై తాండలన్. తాళ్ అనగా పాదం, ఆలం అనగా పాలించువాడు అని అర్థం. ప్రపంచాన్ని పాదాలతో పాలించే స్వామి కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. ఉత్సవ తాయారు మాటున కళలి తాయార్. ఉత్తర నక్షత్రంలో ప్రతి నెల ఉత్సవం కోసం బయటికి వస్తారు. ఉత్సవమూర్తి మూలమూర్తి ముఖాన్ని కనిపించకుండా దాచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గుడి సరైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. ఉత్సవమూర్తిని ఒక ముదుసలి మహిళ నది ఒడ్డుకు తీసుకెళ్లి చాలా సంవత్సరాలు నది ఒడ్డున పొట్టులో పెట్టుకుంది. చివరికి స్వామి ఆమెకు కలలో కనిపించి ఆ విగ్రహాన్ని తిరుమంగయాళ్వార్లకు అప్పగించమని చెప్పారు. ఒకసారి నవాబుల విగ్రహాన్ని ఎత్తుకెళ్లి ఆట వస్తువుగా ఆ పాపకు యువరానికి ఇచ్చారు. ఆమె చాలా ఆపేక్షతో దానిని దాచుకుంది. చిదంబరం పాదరించి అనే పరమభక్తుడు సీర్కాళికి చెందినవారు. ఆయన ఒకసారి నవాబుల దగ్గరకు వెళ్ళి ఉత్సవమూర్తిని తిరిగి తనతో రమ్మని ప్రార్థించగా మన్నించిన స్వామి ఆయనతో తిరుకవలాంబడికి తిరిగి వచ్చారు. తిరుకాజిశ్రీరామ విన్నగరం, తిరు ఊరగం, తిరునీర్మలై ఎడమకాలిలో పైకి లేపి కనిపిస్తారు. తిరుక్కోవలూరులో కుడికాలు పైకి లేపి కనిపిస్తారు. సాధారణంగా అమ్మవారిని తన వక్షస్థలంపై పెట్టుకొని ఉంటారు. కానీ తిరుక్కవలాంబడిలో స్వామి వక్షస్థలంపై, అమ్మవారి వక్షస్థలంపై స్వామి కనిపిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని విడిపోయిన జంటలు కలుస్తాయని, వారికి సంతాన భాగ్యం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని నమ్ముతారు. ఒకసారి విశ్వామిత్రుడు రాజైన మహాబలితో యజ్ఞాన్ని నిర్వహించాలనుకుంటారు. ఆయన రామలక్ష్మణులను యజ్ఞాన్ని కాపాడడానికి రమ్మని పిలిచారు. అందుకే ఇక్కడ శ్రీరామ సన్నిధి ఉంటుంది. మరియు ఈ గుడిని శ్రీరామ విన్నగరం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు శ్రీరామ విన్నగరం. ఇక్కడ మనవాళ్ల మహాముని 2 సార్లు మంగళాశాసనాలు చేశారు. ఉత్సవమూర్తి మూలమూర్తి అద్భుతమైన చిరునవ్వుతో భక్తులను దీవించి కరుణించే అద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరుశ్రీరామ విన్నగరం. విన్నగరం అనగా వైకుంఠం అని అర్థం. ఇది శ్రీరాముడిది. ఇంకొకటి సిద్ధాశ్రమం బక్సర్లో కూడా ఉంటుందండి. అది వామనమూర్తి సిద్ధాశ్రమం. ఇది ఇక్కడ సీర్గాళిలో అనమాట. సీర్గాళి
కాళీశ్రీ ఇలా ఉల్టా ఉంటాయి కదా, మన అహంకారాన్ని, మన కోపాన్ని, మనలోని దుర్దశని తీర్చే దివ్యక్షేత్రం అని అర్థం. శ్రీరామ విన్నగరం స్వామి సాలగ్రామ దండతోటి అద్భుతంగా దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశికం. 3 ప్రపంచాన్ని 3 అడుగుల నేలతో కొలిచే త్రివిక్రమ పెరుమాళ్ళుగా స్వామి దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశం. శ్రీరామ విన్నగరం త్రివిక్రమ పెరుమాళ్ళుగా స్వామి దర్శనమిస్తారు. 3 అడుగుల నేలను కొలిచే స్వామిగా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామి చిరునవ్వుతో దర్శనం ఇవ్వడం అన్నమాట. చాలా అద్భుతమైన దివ్యదేశికం. ఇక్కడ అమ్మవారేమో లోకనాయకి తాయారు, లోకాన్నేలే అమ్మ కదా, అందుకని లోకనాయకి. స్థల వృక్షం పనస చెట్టు, విమానం, ఇవన్నీ నేను మీకు మొత్తం స్థలపురాణం చెప్పి అతి పురాతనమైన దివ్యదేశికం స్వామివారి విమానం. మహామునికి ప్రత్యక్షమైన జ్యోతి. అమ్మవారి వక్షస్థలం మీద స్వామి ఉండటం ప్రత్యేకత. అందుకని పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఈ దివ్యదేశానికి వస్తే వెంటనే పెళ్లి జరుగుతుందండి. వివాహ సమస్యలు ఉంటే మాత్రం ఈ స్వామి దగ్గరకు వస్తే వెంటనే వివాహ సమస్యలు పరిష్కరమై వాళ్ళకి పరిణయం అవుతుందని చెప్పే దివ్యదేశికం. శ్రీరామ విన్నగరం. విన్నగరాలంటే వైకుంఠాలు అన్నమాట. ఆ విన్నగరాలలో ఇది ఒక అద్భుతమైన విన్నగరం. అమ్మ అన్నాడు అన్నాడు. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.